హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SEO స్కిల్స్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే 3ds మ్యాక్స్లో ఉన్న స్నో ట్యుటోరియల్. ఈ స్నో అనేది మనకి ఒక పర్టికులర్ కేటగిరీ కిందకు వస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం పార్టికల్స్ అంటారు. సో ఇంతకు ముందు మీరు చూసిన వీడియోస్లో మనం స్ప్రే గురించి ఆల్రెడీ చూసాం, కానీ ఇది స్నోలో మనకున్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి పార్టికల్ అనేది ఒక షేపు స్టార్లో ఉంటుంది. సో మనకి ఒక మౌంటైన్ ఒక ఇమేజ్ తీసుకొని ఈ స్నోని పెట్టి మనం వైట్ కలర్ ఇచ్చి దాన్ని కొంచెం బ్లర్ ఇచ్చామనుకోండి, ఈ క్రిస్మస్ టైంలో మనకి స్నో పడుతూ ఉంటుంది సార్ మౌంటైన్స్లో, అలాంటి టైప్ ఆఫ్ మనం ఒక విజువల్ ఎఫెక్ట్స్ని మనం క్రియేట్ చేయడానికి ఇది మనకి రైట్ చాయిస్. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకే తెలుస్తుంది. బట్ దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పార్టికల్ షేప్ అనేది స్టార్లో ఉంటుంది. కాబట్టి నేను ఒక సింపుల్ ఈ పక్క స్క్రీన్లో ఒక F7 ప్రెస్ చేస్తే ఇది యాక్చువల్గా స్టార్, దీంట్లో ఒక ఫోటో పెట్టాను. అంటే ఇది మాస్కింగ్ అంటారు ఇది ఫోటోషాప్లో. ఇన్ కేసు మీకు దీని గురించి తెలియకుంటే ఫోటోషాప్ మాస్కింగ్ ట్యుటోరియల్స్ ఇన్ SEO స్కిల్స్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే దీని గురించి ఒక వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫోటోషాప్ గురించి అరౌండ్ 170 వీడియోస్, నాట్ 170, ప్రాబ్లీ 110 ఉండొచ్చు. దీంట్లో మాస్కింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను దీన్ని డిజైన్ చేశాను. దీన్ని నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తాను, ఎందుకంటే ఈ యొక్క పిక్చర్ నాకు పార్టికల్లో ఇన్సర్ట్ చేసి ఒక 10,000 పిక్చర్స్ ఆ మౌంటైన్లో ఇలా పడుతూ ఉన్నప్పుడు ఆ స్టార్లో ఈ ఫోటో రావాలి. దీంట్లో మనం వీడియో కూడా పెట్టొచ్చు, బట్ అది కొంచెం రెండరింగ్లో టైం పడుతుంది. కాబట్టి ప్రజెంట్ తక్కువ మెమరీలో ఫాస్ట్గా నాకు వీడియో కన్వర్ట్ చేయాలి రెండరింగ్ ద్వారా అంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఫైన్, నేను దీన్ని ఒక్కసారి నేను బ్యాక్గ్రౌండ్ కూడా వద్దు అనుకుంటే సేవ్ చేయొచ్చు వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదర్వైజ్ ఫైల్లో సేవ్ యాజ్ డెస్క్టాప్లో JPG వర్షన్లో దిస్ ఈస్ మై పిక్ అంటాను. ఓకే, సంథింగ్ మై పిక్, ఫైన్. సో ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మై పిక్ అనేది డెస్క్టాప్లో సేవ్ చేశాను. ఈ 3D మ్యాక్స్ అనే ఫోల్డర్లో నేను రెండర్ చేసిన వీడియోస్ని ఇక్కడ పెడతాను. ఆల్రెడీ నాకు ఇక్కడ 3D మ్యాక్స్ అనేది ఆల్రెడీ ఉంది స్టేటస్ బార్లో, ఒకసారి లాంచ్ చేశాను. ఫైన్, మీరు జనరల్గా ఈ పార్టికల్ సిస్టమ్ని యాక్సెస్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఏదర్ మీరు ఇక్కడ క్రియేట్ లేకెళ్ళి పార్టికల్స్ లేకెళ్ళి ఇక్కడ నుండి మీరు స్నో యాక్సెస్ చేయడం ఒక మెథడ్, లేదు అనుకుంటే ఇక్కడ పార్టికల్స్లో ఇక్కడ నుండి స్నో మీరు టాప్లో డ్రా చేశారు అంటే ఈ స్నో అనేది ఇలా ఈ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క పర్స్పెక్టివ్ని నేను ప్లే చేయాలి అంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఈ ప్లే బటన్ ఈ పార్టికల్స్ అనేటివి మీరు చూడొచ్చు. లేదు దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేయాలి అనుకుంటే ఈ బాటమ్ సైడ్ ప్రాబ్లీ మీరు మౌస్ కర్సర్లో ఈ రైట్ సైడ్ ఇక్కడ మ్యాక్సిమైజ్ వ్యూ పోర్ట్ టాగల్ అనే ఒక చిన్న ఐకాన్ ఉంది, ఒక 25 పిక్సెల్స్ బై 25 పిక్సెల్స్. ఈ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే కరెంట్ మీరు ఏదైతే వ్యూలో ఉన్నారో ఆ వ్యూ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. Alt W ప్రెస్ చేస్తే మినిమైజ్ అవుతుంది, మళ్ళీ Alt W ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. దీన్ని మనం టాగలింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎనీవే. సో ఫైన్, ఈ ఒక్క ఎలిమెంట్ని దీన్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు ఈ మోడిఫైలో ఇక్కడ వ్యూ పోర్ట్లో మీకు ఎన్ని పార్టికల్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2000 పార్టికల్స్ కావాలి, కానీ నాకు వీడియోలో ఆఫ్ కావాలి, 1000 కావాలి. రెండరింగ్ అనేది నాకు ఈ వీడియోలో ఫైనల్గా వచ్చే అవుట్పుట్లో ఎన్ని కావాలి, ఈ యొక్క వ్యూ పోర్ట్లో ఎన్ని కావాలి, దీని యొక్క సైజ్ ఎంత కావాలి, ఒక 10 ఇస్తున్నాను. సో ఇది చూడడానికి మీకు చాలా హెవీ మెష్ ఒక థ్రెడ్స్ టైప్లో కనపడుతుంది. బట్ మీరు దీన్ని అవుట్పుట్ చూడాలి అంటే రెండర్లోకి వెళ్ళి రెండర్ అనే దానిపైన ప్రెస్ చేస్తే మీరు ఇలా చూడొచ్చు. ఫైన్, దీనికి మీకు ఏదన్నా ఒక ఇమేజ్ని అటాచ్ చేయాలన్నా ఇప్పుడు మీరు మెటీరియల్స్ అనే దానికి వెళ్ళాలి. అది ఎక్కడుంటుంది అంటే ఈ రెండర్లో మెటీరియల్ ఎడిటర్లో ఇక్కడ కాంపాక్ట్ మెటీరియల్ ఎడిటర్, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు చిన్న విండో వస్తుంది. ఈ విండోలో మీరు ఇలా మినిమైజ్ చేస్తే ఇవన్నీ కూడా షేడర్ బేసిక్ పారామీటర్స్. దీని ద్వారా మనం కొంచెం డెప్త్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ సెకండ్ బ్లిన్ బేసిక్ పారామీటర్స్లో ఈ డిఫ్యూజ్ అనే ఒక చిన్న ఐకాన్ ఉంది, అంటే సర్ఫేస్లో నాకు ఒక ఇమేజ్ కావాలి. ఈ డిఫ్యూజ్ని మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ అని పిలుస్తాము. మెటీరియల్స్ అనేది మనకు నియర్లీ ఒక 7 డిఫరెంట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఫర్ టైం బీయింగ్ నాకు ఈ స్టార్లో ఒక సింపుల్ ఫోటోగ్రాఫ్ కావాలి, అది నా రిక్వైర్మెంట్. దానికోసం నేను ఈ డిఫ్యూజ్ పైన దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు ఒక పెద్ద విండో వస్తుంది. దీంట్లో ఈ ఫస్ట్ ఆప్షన్ బిట్ మ్యాప్ అంటే పిక్చర్. ఈ బిట్ మ్యాప్ని సెలెక్ట్ చేసి ఓకే కొట్టినా లేదంటే డబల్ క్లిక్ చేసినా మీ సిస్టంలో ఉన్న పిక్చర్ని అడుగుతుంది. సో నేను దీన్ని అప్లై చేయాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి కాకుండా ఇంకేదన్నా కావాలి అనుకుంటే వేరేది అప్లై చేయొచ్చు, అదర్వైజ్ నేను డైరెక్ట్గా దీన్ని అప్లై చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు ఇది కావాలి కాబట్టి దీన్ని అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్, ఫినిష్, దట్స్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని ఈ రెండర్లోకి వెళ్ళి రెండర్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఫోటో కనపడుతుంది. ఇన్ కేస్ ఈ ఫోటో మీకు నచ్చలేదు, తిరిగి మార్చాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ మెటీరియల్ ఎడిటర్లోకి వెళ్ళాలి, కాంపాక్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది వద్దు మీకు అనుకుంటే ఇంకొక స్లాట్ తీసుకొని దీంట్లో సెలెక్ట్ బిట్ మ్యాప్, ఇంకేదన్నా వేరే పిక్చర్ కావాలి, సే పర్సనల్లో ఒక చిన్న ప్రాజెక్ట్స్లో ఇక్కడ నేను ఎక్స్ట్రాక్టెడ్ ఇమేజెస్లో ఒక చిన్న యూజర్, ఇది ఒక చిన్న ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క యూజర్ ప్రొఫైల్ గురించి అప్లై చేస్తున్నాను, దీన్ని అప్లై చేశాను. ఫైన్, ఇది నాకు వద్దు అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఫోటో, ఇది మనం చూడాలి అన్నప్పుడు మాత్రం రెండర్లోకి వెళ్ళి రెండర్ అని క్లిక్ చేయాలి, షిఫ్ట్ క్యూ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీకు తెలుస్తుందా? కానీ ఈ విండో అనేది చాలా చిన్నగా కనపడుతుంది. నాకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఈ రెండర్ సెటప్ అనేది క్లిక్ చేసి ఈ వీడియోలో నాకు ఇంకొంచెం పెద్దగా కావాలి, సే ఒక 1200x800లో కావాలి. ఇది మొత్తం నాకు యానిమేషన్తో సహా నేను వీడియోగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు నాకు ఈ టోటల్ యానిమేషన్ 100 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ అనే ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే 0 నుండి 100 వరకు మొత్తం ఫ్రేమ్స్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. లేదు నాకు 0 నుండి 50 వరకు చాలు, ఇక్కడ 50 ఎంటర్ చేస్తే సరిపోతుంది. అంటే 50 ఫ్రేమ్స్ నుండి మిగతా రిమైనింగ్ 50 ఫ్రేమ్స్ వరకు అది రెండర్ కాదు. మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ టైప్లో అప్పుడు చేస్తారు. ఎనీవే నేను ఇప్పుడు యాక్టివ్ సెగ్మెంట్ అంటే 0 నుండి 100 వరకు మొత్తం కావాలి, సైజు ఇది. ఎక్కడ సేవ్ చేయాలి? ఈ రెండర్ అవుట్పుట్లో ఫైల్స్లోకి వెళ్ళి ఈ డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ నేను టెస్ట్ రెండర్ లేదంటే టెస్ట్ అని సెలెక్ట్ చేసి ఏ ఫార్మాట్లో కావాలి, ఏవిఐ. ఇప్పుడు నేను సేవ్ అని క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు నేను రెండర్ అనే బటన్ పైన ప్రెస్ చేస్తే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఈ రెండరింగ్ అనేది స్పీడ్ చేంజ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ సిస్టంలో రెండర్ అయ్యేది, ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే దీంట్లో యాక్చువల్గా 16 GB ర్యామ్ ఉంది. అది యాక్చువల్గా నార్మల్ ర్యామ్ కాదు, అది కోర్సైర్ అంటారు. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. నార్మల్ ర్యామ్ 1500 ఉంటే కోర్సైర్ వచ్చి అరౌండ్ డబుల్ ఉంటుంది. ప్రీవియస్గా నేను 8 GB, ఇది ఒక్కొక్క ర్యామ్ కాస్ట్ వచ్చి అరౌండ్ 8000 ఉంది. 2 ర్యామ్స్ కలిపి 16,000 ప్లస్ ఇది i7 అనేది ప్రాసెసర్. దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ వచ్చి G97 ఆసూస్. కొంచెం హై ఎండ్ సిస్టము, స్టిల్ ఇది కొంచెం స్లో ఉందంటే మీ పర్సనల్ సిస్టంలో దీంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం స్లో ఉండొచ్చు. సే ఇది 1 minute పడితే మీ సిస్టమ్ 2 minutes పట్టొచ్చు విత్ గ్రాఫిక్ కార్డ్. దీంట్లో ఆల్రెడీ నాకు గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. ఎనీవే ఫైన్, నేను ఇప్పుడు దీన్ని ఒకసారి క్లోజ్ చేసి ఈ మినిమైజ్ చేస్తాను. ఈ డెస్క్టాప్లో ఇది వీడియో, దీన్ని ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎంటర్ క్లిక్ చేస్తానో మీరు ప్రివ్యూ చూడొచ్చు. ఓకే ఫైన్. సో ఇది కంటిన్యూ. ఇది ఫుల్ స్క్రీన్ కావాలి అన్నప్పుడు ఇది ఫుల్ స్క్రీన్. సో మీకు ఫైనల్గా వచ్చిన వీడియో అయితే ఇది. ఇక్కడ ఈ స్టార్లో ఆ యూజర్ ప్రొఫైల్ కనపడుతుంది, కానీ ఇది కొంచెం ఫాస్ట్ ఉంది. దీన్ని కొంచెం మీకు స్లో కావాలి అన్నప్పుడు మాత్రం ఈ యొక్క 3D Maxలోకి వచ్చి మళ్ళీ ఈ యొక్క పార్టికల్ ఈ స్పీడ్ ఉంది చూసారా, 5 ఉంది. దీన్ని మీరు ఒక 5 చేశారనుకోండి ఇంకొంచెం చిన్నగా స్లోగా వస్తాయి. అప్పుడు మనం ఆ పార్టికల్ని ఇంకొంచెం ఈజీగా బాగా చూడొచ్చు. ఎనీవే సో ఇది యాక్చువల్గా మనం స్నో గురించి తెలుసుకోవాల్సిన anyway you got an idea. Fine. So thank you very much. Stay tuned. Have a great day.